అనకాపల్లిలో పట్టపగలే సంచలనం. కెనరా బ్యాంక్లో దోపిడీకి విఫల యత్నం. ఖాతాదారుల వేషంలో వచ్చి తుపాకులతో హల్చల్ చేసిన దుండగులు. మేనేజర్ సమయస్ఫూర్తితో మోగిన అలారం. పారిపోయిన దొంగలు. నగదు బంగారం అంతా సురక్షితం. సీసీటీవీ ఆధారంగా పోలీసుల గాలింపు. అనకాపల్లి పట్టణంలో గురువారం మధ్యాహ్నం భారీ దోపిడీ ప్రయత్నం కలకలం రేపింది. స్థానిక రింగ్ రోడ్లోని కెనరా బ్యాంక్లో దుండగులు పట్టపగలే బీభత్సం సృష్టించారు. తుపాకులతో బ్యాంకు సిబ్బందిని, ఖాతాదారులను బెదిరించి దోపిడీకి యత్నించారు. అయితే బ్యాంకు మేనేజర్ అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి పట్టణం రింగ్ రోడ్లోని ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్లో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో బ్యాంకులో భోజన విరామ సమయం కావడంతో తక్కువ మంది జనం ఉన్నారు. సరిగ్గా ఇదే అదనుగా భావించిన 5 వ్యక్తులు సాధారణ ఖాతాదారుల మాదిరిగానే బ్యాంకులోకి ప్రవేశించారు. లోపలికి వచ్చిన వెంటనే తమ వెంట తెచ్చుకున్న తుపాకులను బయటకు తీసి ఒక్కసారిగా సిబ్బందిని, అక్కడున్న 10 మంది ఖాతాదారులను బెదిరించారు. ఎవరూ కదలొద్దంటూ హెచ్చరించి దోపిడీకి ప్రయత్నించారు. ఈ సమయంలో బ్యాంకు మేనేజర్ ఏమాత్రం భయపడకుండా అత్యంత చాకచక్యంగా అలారం మోగించారు. సైరన్ శబ్దం రాగానే భయపడిన దుండగులు దోపిడీ సాధ్యం కాదని భావించి అక్కడి నుంచి పరారయ్యారు. మేనేజర్ సమయస్ఫూర్తితో బ్యాంకులోని నగదు మరియు బంగారమంతా సురక్షితంగా ఉందని, ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పరిశీలిస్తున్నారు. 5 సభ్యుల ముఠా కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పట్టపగలే తుపాకులతో బ్యాంకులోకి చొరబట్టం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెట్టేసి అందరికీ హ్యాండ్సప్ అనగానే ఏంటి జరుగుతుందని చూసే లోపు అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకుంటున్నారో అతను దాన్ని చూపించేదలిగితే మేము అంత భయపడ్డామన్నమాట. భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేద్దామని నెమ్మదిగా ఈ డోర్ దగ్గరికి వచ్చినప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు. అతను కూడా గన్ పట్టుకొని ఉన్నారు. గన్ పట్టుకొని ఇలా ట్రై చేశారు, బయటకు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు. ఇంక భయపడి నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. బ్యాక్ వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్ గారు ఉన్నారు కదా, మేనేజర్ ఒక పర్సన్ అయితే ఉన్నారు. వాళ్ళు మరి ఎవరు అది అలారం ఉండదు కదా, బయటకు రాగానే ఇంకా డోర్ క్లోజ్ చేసి పోలీసులు కాల్ చేస్తారు. 10 మెంబర్స్ ఉన్నారు. అంటే స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ కాకుండా 10 మెంబర్స్ ఉన్నారు. అలారం ఆన్ చేయగానే వెళ్ళిపోయారు.